ది డెవిల్స్ మౌత్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 45 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. లిటరల్లీ ఏంటంటే ఒక 50 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో ఏదో స్టోరీ స్టార్ట్ చేసినట్టు ఏదో ఒక చిన్న జలక్ ఇస్తారు కానీ మూవీ అయితే స్టార్ట్ అవ్వదు అక్కడ. కాకపోతే మనం అనుకుంటాం ఇక్కడ మూవీ స్టార్ట్ చేస్తారేమో అనేసి, కాకపోతే స్టార్ట్ చేయరు. ఏదో ఒక చిన్న జలక్ ఇచ్చి అలా వచ్చి అలా పోద్ది అంతే. మూవీలో విజువల్స్ చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో ఆ సీన్ చూపించడం కావచ్చు, అలాగే వీళ్ళు ఒక చిన్న గుహలోకి వెళ్తారు. ఆ గుహలోకి వెళ్ళాక విజువల్స్ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే ఆ షార్క్ వచ్చి దాడి చేయటం, ఆ గుహ మొత్తం చూపించే విధానం కావచ్చు, ఆ నీళ్ళల్లో ఉండేది, అక్కడ స్విమ్ చేసేది, ఇదంతా చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా రిచ్ గా అనిపిస్తుంది మనకి. సరే, దీన్ని పక్కన పెడితే మూవీలో లాస్ట్ ఒక 50 మినిట్స్ గైస్ నాకైతే పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. అక్కడ స్టోరీ కావచ్చు, ఒక ఇంటెన్సిటీ కావచ్చు, కొంచెం పర్ఫెక్ట్ గా తీసుకువెళ్తా ఉంటారు. మనకైతే ఓకే ఓకే పర్లేదు అనిపిస్తా ఉంటది. మూవీలో లాస్ట్ ఒక 50 మినిట్స్ లో ఎలా ఉంటది అంటే ఒక లూప్ అనమాట. మనం అలాగ హైలోకి వెళ్తాం, తర్వాత సప్పని దించేస్తాడు, అక్కడ మొత్తం సీన్ మొత్తం డౌన్ చేస్తాడు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ఇంటెన్సిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే దాన్ని వీళ్ళు పర్ఫెక్ట్ గా తీసుకువెళ్తా ఉండరు. ఏంటంటే లూప్స్ గా తీసుకువెళ్తా ఉంటారు. అలా హైకి వెళ్తాం, మళ్ళీ అలాగ డౌన్ అవుతాం. బట్ పర్లేదు, లాస్ట్ ఒక 50 మినిట్స్ లో గైస్ 2 or 3 సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి. మూవీలో స్టార్టింగ్ లో ఒక 50 మినిట్స్ చూసుకుంటే గైస్, అక్కడ ఏంటంటే ఓన్లీ జాయ్ అంటూ, ఎంజాయ్మెంట్ అంటూ, ఏదో లవ్ అంటూ, ఏదో షిప్పింగ్ అంటూ, అదంటూ ఇదంటూ, మనకైతే గైస్ లిటరల్లీ పిచ్చ అంటే పిచ్చ ల్యాక్ చేస్తా తీసుకువెళ్తా ఉంటారు. సరే, ఇదంతా వద్దు, అక్కడ లవ్ అంటాడు, ఫ్రెండ్షిప్ అంటాడు, వీటిని ఏమన్నా పర్ఫెక్ట్ గా చూపించాడంటే వీటిని కూడా పర్ఫెక్ట్ గా చూపించాడు. మూవీ స్టార్టింగ్ లో ఏంటంటే ఓన్లీ ఎక్స్పోజింగ్ అంటూ, అదంటూ ఇదంటూ ఏదో చూపిస్తా ఉంటారు గైస్. అవేవి కూడా మనకైతే అంతగా వర్కౌట్ అవ్వవు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఉండదు. మూవీలో ఏమనుకోరు, ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి చూపించేయాలి అన్నట్టుగా చూపిస్తా ఉంటారు. ఎప్పుడో మనకి మూవీలో స్టోరీ స్టార్ట్ చేస్తాడు, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాల్సిందే ఆ స్టోరీ ఎప్పుడు వస్తుందా అనేసి. నేను లిటరల్లీ గైస్ నేను వెయిట్ చేస్తున్నా, మూవీలో స్టోరీ ఎప్పుడు వస్తుందా, అది చూద్దాం రా, మూవీలో స్టోరీని చూద్దాము, అసలు ఏందిరా ఇది, షార్క్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అనేసి. మెయిన్ థింగ్ మూవీలో షార్క్ అంటాడు కదా, ఈ షార్క్ ని ఏమన్నా వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపిస్తారంటే షార్క్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపించరు. జస్ట్ ఏంటంటే ఏదో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అక్కడక్కడ కొంచెం బాగా చూపిస్తాడు అంతే. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ గైస్ నాకైతే కొంచెం బాగా అనిపించింది. లాస్ట్ లో ఒక షార్ట్ ఉంటది, ఆ షార్ట్ గైస్ కొంచెం బాగుంది. అక్కడైతే నాకు కొంచెం లాజిక్ గా అనిపించింది. స్టార్టింగ్ లో మొత్తం షార్క్ ఏమన్నా పిచ్చిదా అనుకున్నా, కాకపోతే కొంచెం పర్లేదు, అక్కడ లాజిక్ గానే అనిపించింది. క్లైమాక్స్ లో లాస్ట్ షార్ట్ గైస్ కొంచెం బాగుంటది. కాకపోతే క్లైమాక్స్ స్టోరీ గైస్ కొంచెం బాగా చూపించాల్సిందే, కొంచెం డిఫరెంట్ తీసుకున్నా కొంచెం బాగుండేది. ఇంకొకటి ఏంటంటే మూవీలో యాక్టర్స్ గైస్ అందరూ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఒక 4-3 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అలాగే చూడటానికి కూడా కొంచెం బాగుంటారు. అలాగే 2-3 అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు కూడా గైస్ చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. సో ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది గైస్, అందువల్ల అయితే లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి చాలా వరకు ఉంటది అనమాట ఎక్స్పోజింగ్ అయితే. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ చూడొచ్చా అంటే, మీరు ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మాకు షార్క్ మూవీస్ ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మీకైతే నచ్చొచ్చు. లాస్ట్ లో అయితే కొంచెం పర్లేదు, నాకైతే ఓకే ఓకే అనిపించింది. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.